కాళేశ్వరం అక్రమాలపై ప్రభుత్వం చేపట్టిన ఎంక్వైరీలో సంచలన విషయాలు ఒక్కటొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. కాళేశ్వరం డిజైన్లను గత ప్రభుత్వం పెద్దలు తరచు మార్చారని, తాము చెప్పినట్టు బ్యారేజీలను నిర్మించాలని అటు ఇంజనీర్లు ఇటు నిర్మాణ సంస్థపై ఒత్తిడి తెచ్చారని విచారణలో తేలినట్టు తెలిసింది. మేడిగడ్డ బ్యారేజ్ కుంగుబాటుపై నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ NDSA ఎక్స్పర్ట్స్ టీం, విజిలెన్స్ డిపార్ట్మెంట్ అధికారులు ఫీల్డ్ విజిట్ చేయడంతో పాటు నిర్మాణంలో పాల్పంచుకున్న అధికారులను విచారించారు. NDSA విచారణ సమయంలో బ్యారేజ్ నిర్మాణం డిజైన్లపై ఇరిగేషన్ ఇంజనీర్లు ఒకలా చెప్తే నిర్మాణ సంస్థ L&T ప్రతినిధుల వాదన ఇంకోలా ఉంది. మేడిగడ్డ డిజైన్లను తాము ఫైనల్ చేయలేదని ఇరిగేషన్ డిపార్ట్మెంట్ పరిధిలోని సెంట్రల్ డిజైన్స్ ఆర్గనైజేషన్ ఇంజనీర్లు చెప్పారు. L&Tతోనే డిజైన్ చేసుకుందని తమను ఒత్తిడి చేయడంతోనే వాటికి ఆమోదం తెలిపామని CDO ఇంజనీర్లు స్టేట్మెంట్ ఇచ్చారు. L&T ప్రతినిధుల మాత్రం ప్రభుత్వం ఇచ్చిన డిజైన్లతోనే తాము బ్యారేజ్ నిర్మించామని, డిజైన్లకు తమ సంస్థకు ఎలాంటి సంబంధం లేదని వివరణ ఇచ్చారు. డిజైన్ల మార్పులపై తాము హెచ్చరించినా ఇంజనీర్లు పట్టించుకోలేదని చెప్పారు. ఫీల్డ్ ఇంజనీర్లు చెప్పిన దానికి విరుద్ధంగా L&T ప్రతినిధులు స్టేట్మెంట్ ఇవ్వడంతో అసలు ఏం జరుగుతుందో తేల్చడంపై విజిలెన్స్ అధికారులు ఫోకస్ పెట్టారు. డిజైన్ల మార్పులకు గత ప్రభుత్వ పెద్దల ఒత్తిడే కారణమని విజిలెన్స్ అధికారులు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చారు. సీసీ కెమెరాల్లో పనులను పర్యవేక్షిస్తూ మార్పులు చేర్పులు చేశారని ప్రభుత్వ ఉన్నతాధికారులు తెలిపారు. అప్పటి సీఎంతో పాటు CMO అధికారులు హైదరాబాద్ నుంచి ఇంజనీర్లు వెళ్లి బ్యారేజ్ల నిర్మాణ పనులను ఎప్పటికప్పుడు పరిశీలించారన్నారు. అయితే వీళ్లు నిర్మాణ తీరు, నాణ్యత వేగంగా పనులు అయ్యేలా చూసేందుకు వెళ్ళలేదని, వెళ్ళినప్పుడల్లా ప్రభుత్వ పెద్దలు సూచించిన మార్పులను అక్కడున్న వాళ్ళకి చెప్పారని, బ్యారేజ్ల నిర్మాణాన్ని మార్చేలా చేశారని తెలిసింది. స్టోరేజీ పంపు కారణంగా బ్యారేజ్పై పడే ఒత్తిడిని కూడా అధ్యయనం చేయలేదని అప్పటి అధికారులు తెలిపారు. అదే విషయాన్ని నిర్మాణ సంస్థ L&T చెప్పినా అప్పటి ప్రభుత్వ పెద్దలు పట్టించుకోలేదు. దీనిపై తాము అప్పటి సర్కారుకు లెటర్ కూడా రాశామని నిర్మాణ సంస్థ ప్రస్తుత ప్రభుత్వానికి చెప్పినట్టు తెలిసింది. డిజైన్ లోపంపై ఫీల్డ్ ఇంజనీర్లు పట్టింపు లేనట్టుగా వ్యవహరించడం, ప్రభుత్వ పెద్దల ఒత్తిడికి తలొగ్గడంతోనే 100 ఏళ్లు నిల్వాల్సిన మేడిగడ్డ 4 ఏళ్లకే కుంగిపోయిందని అధికారులు అంటున్నారు. డిజైన్లో ఎక్కడెక్కడ మార్పులు జరిగాయనే దానిపై లోతుగా అధ్యయనం చేస్తున్నారు. దానిపై ఆధారంగా బాధ్యులపై చర్యలు సిద్ధమవుతున్నాయి. ఇప్పటికే 20 మందికి పైగా ఇంజనీర్లపై అధికారులకు విజిలెన్స్ డిపార్ట్మెంట్ సిఫారసులు రెడీ చేసినట్టు తెలిసింది.